మెదక్ జిల్లా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మెదక్ లో గోల్కొండ వీధిలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు 27వ వార్డు కౌన్సిలర్ బాలరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సైదులు, ఎర్రోళ్ల సురేష్, బంటి చిరంజీవి, ప్రవీణ్ కుమార్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు, గోల్కొండ యువత పాల్గొన్నారు. బాబు జగజీవన్ ఆశయాలు అనగారి కులాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు అనగారి కులాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు అమరా హే అమరా గట్టిగా ఆశయాలను జగజీవన్ ఆశయాలను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా మరి బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బాబు జగజీవన్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఒక పేదింట్లో ఒక రైతు కుటుంబంలో, సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో మంత్రిత్వ శాఖలు చేస్తూ మా భారత ప్రధానిగా ఎదగడం అంటే అది అతిశయోక్తి కాదు. మరి మనం అందరం కూడా ఆయనను ఎంతో మనందరం కూడా ఆయన ఎన్నో విధాలుగా ఆయనను గొప్పగా కొనియాడాలి అని భావిస్తూ, మరి ఆ రోజుల్లో ఎంతటి అస్పృశ్యత, అణగారిన వర్గాలను, నిమ్న జాతులను పక్కకు పెట్టిన తరుణంలో కూడా ఆయన అవన్నిటిని ఎదుర్కొంటూ వాటిని అన్నిటిని అధిగమించి వాటిని ఒక సవాల్గా తీసుకొని ఈరోజు మనందరికీ ఒక దారి చూపిన మార్గనిర్దేశకుడా ఉన్నాడంటే, ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి కారణం బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ గోల్కొండ పట్టణంలో మరి అంబేద్కర్ గారి బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద మనమందరం కూడా సమావేశమై బాబు జగజీవన్ రావు గారి జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి బాబు జగజీవన్ రావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మరి కాంగ్రెస్ పార్టీలో, జనతా పార్టీలో అనర్గళంగా అనేక సంవత్సరాలు కూడా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా వారి రాజకీయ సేవను చేయడం జరిగింది. ఆర్థిక మంత్రిగా, కార్మిక మంత్రిగా మరియు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిగా, అదేవిధంగా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అనేక రకాల సేవా కార్యక్రమాలు అందించినటువంటి దళిత నాయకుడు మన బాబు జగజీవన్ రావు గారు. అంటరాని కుల నిర్మూలన కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే మనం చూసినట్లయితే అనేక రకాల అంటరానితనం, అనేక రకాలుగా సమాజంలో వెలిపివేత అనేటువంటిది ఉండేది. దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఆయన అహర్నిశలు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజులలోనే 1908 నుంచి ఆయన పుట్టిన తర్వాత అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా మరియు ఆర్థికంగా సమాజంలో సమాజ నిర్మాణ స్థాపన కోసం ఆయన అహర్నిశలు మరి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మరి ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను మనమందరం కూడా సంబంధించినటువంటి పిల్లలను కూడా అందరూ కూడా చదువుకొని బాబు జగజీవన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని వారందరూ కూడా ముందుకు పోవాల్సిందిగా కోరుతూ, మరి ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రావు ఆశయాలు, బాబు జగజీవన్ రావు ఆశయాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.